ఒక్క నిమిషం. సుమధ్యమును నల్లని దేహము నగు మొగమున్ సుమధ్యమును నల్లని దేహము లచ్చి కాట పట్టకు ఉరమున్ మహాభుజములు అంచిత కుండల కర్ణముల్ మధే భగతియు నీలవేణియున్ కృపారస దృష్టియున్ కల్గు వెన్నుండు ఇమ్ముగన్ పొడచూపు చూపున్ గాతగు కనుమూసిన ఎప్పుడవిచున్నప్పుడు నాకు మోము సన్నని నడుము నల్లటి దేహము లక్ష్మీదేవికి ఆటపట్టైన రొమ్ము గొప్ప భుజములు కుండలాలతో ఒప్పారే చెవులు మొదపుటేనుగ నడక వంటి నడక నీలవర్ణ కుంతలాలు దయారసం వలికే చూపులు కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు కన్ను మూసిన తెరిచిన కన్నుల పండుగగా కనిపించుగాక అని సుఖమహర్షి పరిషత్తో ఈ రకంగా చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఎవరైతే తన చేత పలికించాడో ఈ భాగవతాన్ని పలికడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరంగా పలుకగనేలా అని ముందరే చెప్పుకున్నాడు కనుక మళ్ళీ రాముని ఒకసారి స్తుతి చేసుకుంటున్నారు. జనక సుతాహృత్యోరా జనక వచోలబ్ధ జనక వచోలబ్ధ విపిన శైల విహార జనకామిత మందార జనకాది మహేశ్వరాతిశయ సంచార సీతాదేవి హృదయాన్ని దోచుకున్నవాడు జనక అంటే మాట దాటిపోకుండా ఆ పదగల్లా చుండి జనకామిత మందార జనకుని యొక్క కమితాల్ని తీర్చినవాడు జనక వచోలబ్ధ విపిన శైల విహార తండ్రి మాటను జవదాటకుండా కొండ కొనల్లో తిరిగినవాడు. అలాగే జనుల యొక్క జనక అంటే జనులు అలాగే ఆ జనక మహారాజు కోరిక కూడా అలా జనుల యొక్క కోరికలు తీర్చడంలో కల్పవృక్షం వంటివాడా. తర్వాత జనకుడు మొదలైన రాజర్షులను అతిశ్రయించిన ప్రవర్తన కలవాడా. జగదమన విహారీ శత్రులోక ప్రహారీ సుగుణ ఘన విహారీ సుందరీ మానహారీ విగత కలుష పోషి వీర విద్యాభిలాషి స్వగురు హృదయతోషి సర్వదా సత్యభాషి లోకరక్షణ కోసం సంచరించేవాడా శత్రువుల సమూహాన్ని దండించేవాడా సుగుణాలచే ఉద్యానవనంలో విహరించేవాడా అందగత్తల అభిమానాన్ని అపహరించేవాడా పుణ్యాత్ములను పోషించేవాడా వీరత్వంలో అభినవేశం కలవాడా గురువుల హృదయాలకు సంతోషాన్ని కలిగించేవాడా ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాడా అని స్వరాముని చేసుకున్నారు. మితభాషి హితభాషి పూర్వభాషి స్మితభాషి ఈ నాలుగు ఉన్నప్పుడు ఈ నాలుగు పదాలు గుర్తుపెట్టుకుంటే మనకి ఒక్కడు కూడా విరోధి అనేవాడు ఉండడు. అలాగే లైఫ్ కూడా మా పెద్దన్నయ్య గారు చెప్పిన శక్తి అందరికీ ఇంచుమించుగా తెలిసిందే ఉంటుంది. ఇంగ్లీష్లోనే చెప్పాడు తెలుగులోనే చెప్పాడు. లైఫ్ అంటే లాఫ్ అంటే కొన్ని విషయాలట నవ్వుతూ వదిలేయాలట చిన్న నవ్వేసి వదిలేయాలట కొన్ని సందర్భాల్లో. అంటే ఇగ్నోర్ కొన్ని పట్టించుకోకూడట. ఎల్లై ఎఫ్ అంటే కొన్ని ఫరగెట్ మర్చిపోవట ఇది చాలా సాధ్యం కాని విషయం ఇది కూడా జరుగుతుందేమో కానీ ఆఖరిది ఎక్స్క్యూజ్ క్షమాగుణం. ఎన్నో మనం అసలు తప్పు చేయలేదు అని అనుకుంటాం నిజంగానే చేయలేదు మనకు తెలుసు అయినా కూడా అభండాలు వేస్తారు అనవసరంగా ఎన్నో దుర్భాషలు ఆడతారు నన్ను అవమానిస్తారు. వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయలేకపోతే జీవితంలో ఎప్పటికీ కూడా మనకి ఆ కక్షం అనుకుంటుంది దానివల్ల మనమే పాడైపోతాం. ఈ నాలుగుని ఆచరిస్తే మన లైఫ్ కూడా బాగుంటుంది. అలాగే మనం మిత భాషలు స్మిత భాషలు మిత భాషలు పూర్వభాషి కాస్త ఎవరన్నా కనిపిస్తే పెద్దలు ముందుగానే పలకరించి వాళ్ళకి దాసం సమర్పించి వాళ్ళని వాళ్ళ యొక్క మనల్ని పొందడమే మనకి గురువుల హృదయాలను సంతోషపరిచిన వాడు రామచంద్రుడు. అందుకే ఈ రోజుకి చెప్పుకుంటున్నాం అలా అలాంటి మనసు అలాంటి ప్రవర్తన మనకు కలగాలని ఆ రామకృష్ణులని సవేడు.